తమ భూమిని అక్రమంగా గోపు కవిత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కావిన అధికారులు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తనకు న్యాయం చేయాలని మూసిక సదయ్య కుటుంబ సభ్యులు రెవెన్యూ డివిజన్ అధికారులను వేడుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆరేపల్లి గ్రామంలో కుసుంబ రాజయ్య దగ్గర నుండి తమ తాత మూసిక కొమరయ్య సుమారు 4 గుంటల భూమిని 20 సంవత్సరాల క్రితం కొన్నాడని తెలిపారు. కొమరయ్య కొడుకు తమ నాన్న సదయ్య అవసరం నిమిత్తం భూమిని గోపు కవితకు గుంటకు 60,000 చొప్పున భూమిని అమ్మడానికి నిర్ణయించుకుని మొత్తం రూపాయలు 2,60,000కు ధరను పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించడం జరిగిందని తెలిపారు. 50,000 రూపాయలను గోపు కవిత బయాన ఇచ్చిందని, తర్వాత కుసుంబ రాజయ్య కొడుకు తిరుపతి సదయ్యకు తెలియకుండా భూమిని గోపు కవితకు రిజిస్ట్రేషన్ చేయించాడని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులు గత సంవత్సరం స్థానిక పోలీస్ స్టేషన్ టేకుమట్లలో ఫిర్యాదు చేశామని కూడా తెలిపారు. ఆరేపల్లి గ్రామ పంచాయతీ నుండి కూడా పంచాయతీ కార్యదర్శి గత సంవత్సరం ఇంటి అడుగు స్థలాన్ని సర్వే చేసి భూమిని సదయ్యకు చెందిందని ధృవీకరణ పత్రాన్ని ఇచ్చినప్పటికీ కూడా తిరుపతి భూమిని వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని, అనంతరం వారికి న్యాయం జరగకపోవడంతో ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, జిల్లా కలెక్టర్ కి కూడా వినతి పత్రం ఇచ్చామని, ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని, తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారి పట్టాను క్యాన్సిల్ చేసి తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. నాన్న పేరు సదయ్య, అమ్మ పేరు భాగ్య, అక్క లావణ్య, నేను అమూల్య. మాది ఆరేపల్లి గ్రామం, టేకుమట్ల మండలం, భూపాల్పల్లి డిస్ట్రిక్ట్. మా నాన్నకి మా తాతయ్య గారు కుసుంబ రాజన్న దగ్గర నుంచి 26 సంవత్సరాల క్రితం తీసుకున్నది. అది ఇప్పుడు మా డాడీకి వారసత్వం కింద వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే వాళ్ళ కుసుంబ రాజన్న వాళ్ళ కొడుకు కుసుంబ తిరుపతి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేయించి గోప్ కవితక్ అనే వ్యక్తికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించి మమ్మల్ని ఇద్దరం ఆడపిల్లలను రోడ్డు మీద పడి చాలా ట్రబ్లింగ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఇది వరకు 1 year బ్యాక్ పోలీస్ స్టేషన్ చుట్టూ ఇవన్నీ ఆర్డీఓ ఆఫీస్, ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ ఎంత తిరిగినా కానీ 1 year నుంచి ఇద్దరం ఆడపిల్లలను రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం కావాలని ఎవరిని అడిగినా కానీ ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఆర్డీఓ సార్ దగ్గరకు వస్తే కూడా డైరెక్ట్ సివిల్ కోర్టులో వేసుకోండి అని చెప్పేసి మా డాక్యుమెంట్ చెక్ చేయకుండా మా ఫేస్ మీద చెప్పేసి బయటికి వెళ్ళేసి ఇద్దరు ఆడపిల్లల్ని. సో మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం.